హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ తెలుగు క్లాస్. ఈ రోజుతోని అంటే మీరు మొన్న లాస్ట్లో రాసిన శేష సాహ గుణింతాలతో మనం మొత్తం గుణింతాలను కంప్లీట్ చేసేసుకున్నాం. అంటే హల్లులు కాటు క్ష బండిరా వరకు ఉన్న గుణింతాల్లో మనం అళ క్ష బండిరా అని, ఎందుకంటే అవి ఎక్కువ వాడుకలో లేవు కాబట్టి, చాలా వాడుకలో లేవు. వాటిలో కొన్నింటిని నేను ఏంటంటే ఈ 3 గుణింతాలు మీరు రాయకపోయినా పర్వాలేదని చెప్పి నేను అక్కడ వరకు చెప్పలే, హాతో ఆపేశాను. సో మీ అందరికీ కూడా కా నుంచి హా వరకు గుణింతాలన్నీ బాగా వచ్చాయి అనే అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు హోంవర్క్ నాకు పెడుతున్నారు, అవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో నేను ఎలా ఫీల్ అవుతున్నానంటే మీ అందరికీ గుణింతాలు పర్ఫెక్ట్గా వచ్చాయని నేను అనుకుంటున్నాను. వచ్చాయి కదా అని మీరు వదిలేకుండా మీరు అప్పుడప్పుడు అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాము? వర్ణమాల అంటే ఫస్ట్ అక్షరమాల నేర్చుకున్నాం. అక్షరమాల అంటే ఆ నుంచి అహా వరకు అచ్చులు, ఓకేనా? ఆ నుండి అహా వరకు వచ్చే అక్షరాలు అచ్చులు అంటాం. అవి అక్షరమాలలోనే వస్తాయి. వీటినే వర్ణమాల అని కూడా అంటాము. ఆ నుంచి అహా వరకు వచ్చే అక్షరాలు నెక్స్ట్ హల్లులు, కాటు బండిరా, వీటిని హల్లులు అంటాము. సో ఇవి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏం నేర్చుకున్నారు మీరు? గుణింతపు గుర్తులు నేర్చుకున్నారు, అవునా? అంటే గుణింతపు గుర్తులంటే తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, ఆ 16 గుర్తుల్ని నేర్చుకున్నాం. సో ఫస్ట్ ఏం నేర్చుకున్నాం? వర్ణమాల నేర్చుకున్నాం. తర్వాత గుణింతపు గుర్తులు నేర్చుకున్నాం. తర్వాత ఏంటి? కాటు బండిరా వరకు గుణింతాలు నేర్చుకున్నాం. అవి ఎలా నేర్చుకున్నాము అంటే ఈ గుణింతపు గుర్తులు ఆధారంగానే మనం గుణింతాలు నేర్చుకున్నాం, ఓకేనా? సో ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి ఆ నుంచి అహా వరకు వచ్చే పదాన్ని ఇవాళ రివైజ్ చేసుకుందాం. ఎందుకంటే ఇవన్నీ అప్పుడే కొత్తల్లో చెప్పాను, కానీ మీకు మళ్ళీ అన్నీ ఒకసారి రికలెక్ట్ చేసుకుందాం, ఓకేనా నాన్న? ఆ అమ్మ, రెండో ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈక, వు ఉడుత, ఊ ఊయల, రు ఋషి, అరు. ఈ అరుతోని ప్రత్యేకంగా పదము అంటూ ఏమీ ఉండదు. దాన్ని ఎక్కడైనా మధ్యలో వాడితే వాడాలి తప్ప దానితో స్టార్టింగ్ లెటర్గా ఉంటూ ఏమీ పదం ఉండదు. అందుకే జస్ట్ నార్మల్గా రూ అని ఇచ్చారు, ఓకేనా? నెక్స్ట్ ఏ ఎలుక, ఏ ఏనుగు, ఐ ఐదు, ఓ ఒంటె, ఓ ఓడ, ఔ ఔషధము, అంకెలు, అహా ఇవి అచ్చులు. ఆ నుంచి అహా వరకు ఉన్నవి అచ్చులు. వాటితో వచ్చిన పదాల్ని ఇప్పుడు మనం చెప్పాము. మీరు కూడా వెనకాలందరూ ఓరల్ డ్రిల్లింగ్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ కలము అంటే ఇది హల్లులు అన్నమాట. అన్నీ చెప్పని వాళ్ళ కొన్ని చెప్తాను, ఇవన్నీ మీరు ఓరల్ డ్రిల్లింగ్ మళ్ళీ చేద్దరు. కానీ కలము, ఒత్తు ఖడ్గము, గంట, ఘటము. ఇన్యా నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ లాస్ట్ వచ్చే అనునాసిక పదాలకి వేరేగా అక్షరాలంటూ ఉండవు. ఇవి ఏవైనా ఒత్తుల కింద మాత్రమే వాడాలి, ఓకేనా? ఇన్యా ఇప్పుడు ఖ ఘ ఇన్యా అయింది. నెక్స్ట్ చక్రము, ఒత్తు చ అంటే చాతోని 2 పదాలు ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో. చక్రము, చదరంగము, రెండో ఒత్తు ఛత్రము, జడ, జడకి మళ్ళీ 2 పదాలు ఇచ్చాడు. జడ, జల్లెడ, ఒత్తు ఝషము, ఇణి. ఆ ఇణి కూడా చెప్పినట్టుగానే దానికి ఏం పదం అంటూ ఉండదు. ఛ ఝ ఇణి. ఇప్పుడు మనం ఖ ఘ ఇణ్య ఛ ఇణి వరకు ఇవాళ పదాల్ని ఓరల్ డ్రిల్లింగ్ చేద్దరు. కానీ ఆ నుంచి
అహా వరకు పదాలు, కా నుంచి అంటే ఝషము వరకు. ఓకేనా? అంతా ఓరల్ డ్రిల్లింగ్ మళ్ళీ చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మిగతావన్నీ ఓరల్ డ్రిల్లింగ్ ఇచ్చాక అప్పుడు మీకు తలకట్టుతో వచ్చే పదాలు అవన్నీ నేను స్టార్ట్ చేస్తాను. పదాలు రాయడం స్టార్ట్ చేయొచ్చు. ఇవాళ వరకు మనం ఏం చేద్దామంటే ఇంకో నెక్స్ట్ క్లాస్లో కూడా ఇదే రివైజ్ చేద్దాం. ఓకేనా చిల్డ్రన్? బాయ్.